ఈ హెచ్ఎఫ్ ఆవు సీనన్ వాళ్ళది. నా ఇదేనో ఈత సీనన్ మూడో ఈత కడలు వచ్చింది. మూడో ఈత ఆవు ఈనేదానికి 8 రోజులు అయితే పడుతుంది ఈనడానికి. నా రేట్ ఏం చెప్తున్నా? 89 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి. నా పూట మీద పాలన 12 ఇస్తుంది. పూట మీద 12 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అన్నారు. నా ఫోన్ నెంబర్ చెప్పండి. 9989131399 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఇది హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాసు. రెడ్ అన్న ఎన్నో ఈతనా? ఇది రెండో ఈత. కొత్త కడలు అయితే వచ్చింది. రెండో ఈత అండి. ఈనేదానికి ఎన్ని రోజులు? వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది. ఈనడానికి వారం రోజుల లోపల అయితే ఉంది. పళ్ళు 6 పళ్ళు, 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈత. పాలన ఎక్స్పెక్టేషన్ పూట మీద 13 ఇచ్చింది. రేట్ ఏం చెప్తుంది రెడ్ అన్న? ఇది 95,000గా అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. అలాగే ఇది కూడా హెచ్ఎఫ్ అండి. ఇది కొద్దిగా క్రాస్. ఇది హెచ్ఎఫ్ బ్రీడ్. ఇది రెండో ఈతేనా? ఇది 1,10 చెప్తున్నారు. వ్యాపారం అయితే ఉంటుంది. 1,10,000గా చెప్తున్నారు. రెండో ఈతావు. పాలన ఎక్స్పెక్టేషన్ పాలు పూట మీద 14, పూట మీద 10-12 అయితే ఇవ్వచ్చు అండి. నా ఫోన్ నెంబర్ 628118118902. అన్న కూడా రెడ్ అనండి. ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఈ హెచ్ఎఫ్ ఆవు అబ్బాస్ వాళ్ళది. ఎన్నో ఈత అబ్బాస్? ఇది రెండో ఈత. పళ్ళు 6 పళ్ళు, రెండో ఈత. ఈనేదానికి ఎన్ని రోజులు ఉంది అబ్బాస్? 25 దినాలు. 25 దినాలు అయితే పడుతుంది అంటున్నారు. పూట మీద పాలు ఎన్ని వచ్చు బస్? 12-13 వస్తాయి. వారం 10 రోజులు అయితే పట్టొచ్చండి ఈనడానికి. చూడొచ్చు. ఇది రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉంది. రేట్ ఏం చెప్తున్నారు బస్? రేట్ 1,15,000గా అయితే చెప్తున్నారు అబ్బాస్. ఈ రెండో ఈతావు తినేదానికి 15 రోజులు అయితే పట్టొచ్చండి. చూడొచ్చు. పూట మీద 12 అయితే పాలిస్తుంది అంటున్నాను. ఫోన్ నెంబర్ 8374685451 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. హెచ్ఎఫ్ ఆవు సీనన్న వాళ్ళది. నా ఇదేన్నో ఈత సీనన్న? మూడో ఈత. కడలు వచ్చింది. మూడో ఈత. జెర్సీ ఆవు. ఈ ఆవు రేటే 10 లీటర్లు. పూట మీద 10 లీటర్లు అయితే ఇస్తుంది అన్నారు. నా ఈయనిందా? ఇంకా ఈయనకి వారం రోజుల లోపల ఈనేస్తుంది. పూట మీద 10 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు. మూడో ఈత ఆవు. రేట్ ఏం చెప్తాను సినన్న? ఇదేం చెప్తాను రేటు? 75,000కి అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేటు దాదాపు ఫైనల్ అండి. ఇది జెర్సీలో రెడ్ అండ్ మిక్స్ అండి. ఇది కూడా పూట మీద 10 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు. ఇది కూడా మూడో ఈతావండి. కడలు అయితే వచ్చింది. అక్కడ వ్యాపారం అయితే జరుగుతుంది. చూడొచ్చు. మూడో ఈతావు. ఈనేదానికి ఒక వారం 10 రోజుల లోపల పట్టచ్చు. ఇదేం చెప్తాను సినన్? 82 చెప్తున్నారు. చూడొచ్చండి. 82,000కి అయితే చెప్తున్నారు. కొద్దిపాటి అటు ఇటు ఉండొచ్చండి వ్యాపారం. పూట మీద 10 ఫోన్ నెంబర్ చెప్పండి సిరన్న. 9440912406. చూడొచ్చండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. అన్నది డైరీ ఫామ్ కూడా ఉంది. ఈ హెచ్ఎఫ్ ఆవు కూడా
ఇప్పుడే ఈనేసి ఒక మార్నింగ్ అయితే ఈనేసి పడుకోందండి. ఇది సీనన్నోళ్ళదే. ఇది రెండో ఈతావు 4 పళ్ళతో అయితే ఉంది అన్నారు. ఈనింది పూట మీద 12 అయితే ఉంది అన్నారు పాలు. అన్న అయితే 1,05,000గా చెప్పారు. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అంటే వ్యాపారం అయితే మంచిగా ఉండి పెద్ద రకం ఆవు చూడొచ్చు. పళ్ళు అయితే 4 కానీ లేదా ఇప్పుడే 6 కానీ పడి ఉండొచ్చు. 4 అన్నారు అన్న. రెండో ఈతావు పూట మీద 12 లీటర్లు అయితే పాలు ఉంది అన్నారు. 10 లీటర్ల పైన అయితే గ్యారెంటీ ఇస్తుందండి. చూడొచ్చు దూడైతే పాయిదూడనైతే ఈనింది. ఈ హెచ్ఎఫ్ కొద్దిగా క్రాస్ అక్కడ అన్నోళ్ళు అయితే చూస్తున్నారు. ఇది 85,000కి అయితే చెప్తున్నారు. కొద్దిపాటి అటు ఇటు ఉండొచ్చండి వ్యాపారం. 85,000కి అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ అనేసి. ఇది పూట మీద 12 అయితే ఇస్తుంది అన్నారు. 10 పైన 10 అయితే ఇవ్వచ్చండి. ఈ మూడో ఈతావు కడలు అయితే వచ్చింది. అక్కడ వ్యాపారం జరుగుతుంది. చూడొచ్చు బాలాజీ అన్నోళ్ళు అనేసి ప్రతి వారం సంతకు వస్తుంటారు. అక్కడ వ్యాపారం జరుగుతుంది కాబట్టి అన్న అయితే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేదని చూడొచ్చండి. ఈయన దానికి ఒక వారం రోజులు 10 రోజులు పెట్టచ్చు. అక్కడైతే వ్యాపారం జరుగుతుంది. ఇది కూడా రెండో ఈతావే అండి. 6 పళ్ళతో అయితే ఉంది అన్నారు. నా ఇది పాలెన్ని వచ్చిన ఇది 10 వస్తుంది. వారం 10 రోజులు పడుతుంది. ఇది వారం 10 రోజులు అయితే పట్టొచ్చింది. ఈయన దానికి 10 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు. నా ఇదేం చెప్పినా రేటు 85. చూడొచ్చండి. ఈ హెచ్ఎఫ్ అవును అయితే 85గా చెప్తున్నారన్న. అన్న చెప్పిన రేట్లు అనేది ఫైనల్ కాదు. అటు సైడ్ వచ్చి ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా? ఇప్పుడు వచ్చండి ఇది షాదీ కన్నోళ్ళది. ఇది కూడా హెచ్ఎఫ్ జెర్సీ మిక్స్డ్ బ్రీడ్ అండి. ఇది ఎన్నో ఈతనా? రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉంది. ఈనేదానికి ఎన్ని రోజులు ఉంటుందా? 15 రోజులు లూజ్ అయితే ఉంది. ఒక 15 రోజులు అయితే టైం ఉంటుందండి. చూడొచ్చు షాదీ కన్నండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఇది పాలు ఎక్స్పెక్టేషన్ రెండో ఈత. రోజు మీద 25 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు. రేట్ ఏం చెప్తాను? 1,20 చెప్తున్నారు. ఆ రేట్ అయితే అన్న చెప్పిన రేటు ఫైనల్ కాదండి. కొద్దిపాటి వ్యాపారం ఉంటుంది. చూడొచ్చండి. ఇది కూడా షాదీ కన్నోళ్ళదే. ఇది మూడో ఈతావండి. పూట మీదనా? పూట మీద 14 లీటర్లు అయితే ఇచ్చింది అంటున్నారు. ఇది మూడో ఈతావు కడలు అయితే వచ్చిందండి. దీని రేట్ ఏం చెప్తారు? 1,30 చెప్తున్నారు అన్న. చూపించండి 1,30. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు హెచ్ఎఫ్. ఇది దానికి ఒక 20 రోజులు అయితే ఉండొచ్చండి అన్న. ఇదినా? ఇది మధ్యాహ్నం వినిందండి హెచ్ఎఫ్. ఇది ఎన్నో ఈతనా? రెండో ఈత. కొత్త కడలు అయితే వచ్చింది. రెండో ఈతావు. నిన్న మధ్యాహ్నం వినింది. పాలన పూట మీద 10 పైన ఇస్తుంది. 12 వరకు అయితే ఇస్తుంది అంటున్నారండి అన్న. అన్న చెప్పిన రేట్లు అనేది ఫైనల్ కాదు. 6 పళ్ళతో ఉంది. రేట్నా 1,15,000గా చెప్తున్నారు. చూడొచ్చండి. ఇది కూడా హెచ్ఎఫ్లో క్రాస్ అండి. ఇది ఎన్నో ఈత? ఇది ఇంతే రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉంది. ఈయనకు ఒక వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది. ఇది పాల ఎక్స్పెక్టేషన్ 12 వచ్చింది. 12 వచ్చింది. రేట్ ఏం చెప్తున్నారు బస్? 90 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. రెండో ఈతావు. ఇది కూడా అలో బ్లాక్ అండి. ఇది హోలిస్టన్ అలో బ్లాక్. రెండో ఈతావు.
ఈనేదానికి బస్ ఇది 4-5 రోజులు అయితే పడుతుంది దానికి. కొత్త కళ్ళ అయితే వచ్చింది. పాలు ఎక్స్పెక్టేషన్ 9-10 ఇస్తుంది. నా రేట్ ఏం చెప్తున్నా బస్ 86 చెప్తున్నారండి. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఫోన్ నెంబర్ 630-40-811-66. ప్రతి వారం సంతకు వస్తుంటారండి అన్నోళ్ళు కూడా. ఈ జెర్సీ ఆవు అన్నోళ్ళది. అన్న ప్రతి వారం సంతకు వస్తుంటారు. నా ఎన్నో ఈతనా ఇది? 2వ ఈత. కొత్త కడలు అయితే వచ్చింది. ఈనేదానికి ఎన్ని రోజులు ఉంది? 15 రోజులు ఉంది. పూట మీద పాలన 10 వరకు ఇస్తుంది. జెర్సీ ఆవు అండి. 15-20 రోజులు అయితే ఉండొచ్చు. లూజ్ అయితే ఉంది, చూడొచ్చు. నా రేట్ ఏం చెప్తున్నారు? రేట్ ఏం చెప్తున్నారు? 75 చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది, చూడొచ్చండి. లూజ్ అయితే ఉంది. ఒక 20-25 రోజులు పట్టచ్చు. నా ఫోన్ నెంబర్ ఏమన్నా? 630-2989-719. ఇది ఆవుల్ సుబ్బన్న వాళ్ళది. ఇక్కడైతే అన్న అయితే తీయడం జరిగింది. సుబ్బన్న అక్కడ సైడ్ వైట్ షర్ట్ వేసుకున్న సుబ్బన్న. ఈ అన్న అయితే అన్నోళ్ళ దగ్గర అయితే తీయడం జరిగింది. నా ఎంత కమ్మినా అన్న? ఎంత కమ్మింది? 60. ఇది 65,000. అది 70,000తో అయితే తీయడం జరిగింది. 2 అది క్రాస్ అండి, హెచ్ఎఫ్లో క్రాసే. ఇది కూడా హెచ్ఎఫ్లో క్రాసే. ఇది 65,000, అది 70,000తో అయితే తీయడం జరిగింది. 2 ఇది వచ్చి 3వ ఈత, అదొచ్చి 2వ ఈత అండి. చూడొచ్చు, ఇది 2వ ఈత. నా ఇది పాలు ఎన్ని సుబ్బన్న? ఇది పాలు ఎన్ని? ఇది కూడా అంతే. ఇదైతే ఒక వారం రోజుల్లో, అదైతే ఇది వారం రోజుల్లో అయితే ఈనేయచ్చు. 10 లీటర్లు అయితే వస్తుంది అంటున్నారు. చూడొచ్చు. దీన్నైతే 70,000కి అమ్మడం జరిగింది. 6 పళ్ళతో అయితే ఉంది. 2వ ఈత 1,40,000. 1,45,000 జత కొనడం జరిగిందని చూడొచ్చు. ఇది అటు సైడ్ 1,45,000. అది కూడా 10 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు. అదైతే 3వ ఈతావు. చూడొచ్చు, వయసు అయితే అయిందండి. 3వ ఈతావు. ఇది ఈయన దానికి ఒక 20 రోజులు అయితే పట్టచ్చు. 15-20 రోజులు. సుబ్బన్న ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పన్నా. ఫోన్ నెంబర్ 91-033-33-58582 వాసుదేవరెడ్డి అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఈ జెర్సీ ఆవు అన్నోళ్ళది. అన్న అయితే సంతకు వస్తుంటారు, అప్పుడప్పుడు రెగ్యులర్ గా కూడా వస్తుంటారండి. ఈ జెర్సీ ఆవు అన్నోళ్ళది. ఇది 3వ ఈత ఆవు. కడలు అయితే వచ్చింది. ఈయనే దానికి ఒక లూజ్ అయితే ఉంది. ఒక 15-20 రోజులు అయితే కొట్టచ్చు. అన్న అయితే పూట మీద 8 పైన 10 మధ్యలో ఇస్తుంది అన్నారు. అన్న అయితే 70,000కి అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది, చూడొచ్చు. అంటే వీళ్ళు పల్లె నుండి పట్టుకొచ్చారండి. పాలు అడిగితే ఒక అందాజుగా 8 నుంచి 10 మధ్యలో ఇస్తుంది అన్నారు. అన్న అయితే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేదండి. అన్న చెప్పిన రేట్ అనేది 70,000 అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది జెర్సీలో క్రాస్. ఇది ఎన్నో ఈతనా? 2వ ఈత. సల్మాన్ అన్న 1,20,000 చెప్తాను. ఇది 3వ ఈత 1,20,000గా చెప్తున్నారు. పాలు ఎక్స్పెక్టేషన్ పూట మీద 12 అయితే వేస్తుంది. 1,20,000గా చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. 3వ ఈత ఈయనడానికి ఒక 15 రోజులు అయితే ఉంటుంది. ఈయన 10 రోజుల టైం ఉంటుంది.
150,000 దీని ముందు ఏం పని చేయదు. 3 జాతులు మిక్స్డ్ బ్రీడ్ అండి. అలాగే సల్మాన్ అన్న ఫోన్ నెంబర్ 90002847 అండి. చూడొచ్చు, ఇది కూడా అన్నోళ్ళదే, సల్మాన్ అన్నోళ్ళదే. ఇది హెచ్ఎఫ్ అండి. ఇది ఎన్నో ఈత? 3వ ఈత. కడలు అయితే వచ్చింది 3వ ఈత. నా పాల ఎక్స్పెక్టేషన్ 8 ఈనేసిందా? ఈనేసిందండి. ఈనేసిన ఆవు. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. రేట్ ఏం చెప్తారే? 69 చెప్తున్నారు.